మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ఫిషెస్కి ఇలాంటి వైబ్రెంట్ కలర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని? మనం నేచర్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఈ కలర్స్ అనేవి ఉండవు. సో ఈ కలర్స్ అనేవి ఎలా వస్తాయి అంటే జెల్లీ ఫిష్ నుంచి ఒక ప్రోటీన్ సెల్ అనేది తీసుకుంటారు, తీసుకొని వీటి ఎగ్స్లోకి అయితే పెడతారన్నమాట. అలాగా ఈ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీకు అర్థం కాలేదు కదా, అర్థం ఎలా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి జీబ్రా డానియల్ ఫిష్ అనేది ఉంది కదా, వైల్డ్ టైప్ ఇది జీబ్రా డానియల్ అంటారండి. ఇది వైల్డ్ టైప్ ఫిష్ అంటే మనకి కాలువల్లో దొరికే చేప అన్నమాట. ఇలాగైతే ఉంటుంది చూడడానికి. వైల్డ్ లైఫ్లో దొరికిన జీబ్రా డానియల్ అనేది. మరి మనకి వైల్డ్ లైఫ్లో ఎలా దొరికినట్లని వీళ్ళు ఇలా కలర్ఫుల్గా ఎలా మార్చగలుగుతున్నారు? ఈ డౌట్ అనేది అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వైల్డ్ టైప్లో దొరికే ఫిష్ని వీళ్ళు ఏం చేస్తారంటే కలర్స్ మార్చడం కోసం, వీటిని మార్కెటింగ్ అనేది చేయడం కోసం కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే జెల్లీ ఫిష్ నుంచి ప్రోటీన్ సెల్ అనేది ఒకటి తీసుకున్నారు. అంటే ఏదైతే కలర్స్ అనేవి చేంజ్ చేస్తుందో అక్కడి నుంచి ఒక ప్రోటీన్ సెల్ అనేది తీశారు. తీసి దాన్నైతే ఆ ప్రోటీన్ పేరు ఫ్లోరోసియన్ ప్రోటీన్ జీనే. ఇది కలర్స్ అనేది మార్చుతుంది. సో దీన్ని అయితే కొంచెం కలెక్ట్ అనేది చేసుకుని మైక్రోస్కోపిక్ నీడిల్లో దీన్ని అయితే స్టోర్ చేశారు. సో ఇలా ప్రిఫర్ చేసిన దాన్ని మన ఏదైతే వైల్డ్ టైప్ దొరికిన జీబ్రా డానియల్ ఉందో దాని ఎగ్స్ అనేవి తీసుకున్నారు. ఆ తీసుకున్న ఎగ్స్లోకి ఈ ప్రోటీన్ సెల్ అనేది ఆ ఎగ్స్ లోపల ఇంజెక్ట్ అనేది చేశారు. ఈ ప్రోటీన్ సెల్ ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ దీంట్లో ఉన్న ఇలా వీటి గుడ్లలోకి ఈ ప్రోటీన్ సెల్ ఇంజెక్ట్ చేయడం వల్ల డిఎన్ఏ మారి పిగ్మెంటేషన్లో లోపాలు అనేవి వస్తాయి. ఇలాగా 3 జన్యు లోపాలను వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెలనోపోరస్, సెకండ్ వన్ వచ్చేసి జాంతోపోరస్, మూడోది వచ్చేసి ఎరిడోపోరస్. మెలనోపోరస్ పుట్టినవి బ్లూ కలర్లోకి మార్చుతుంది. అదే జాంతోపోరస్తో పుడితే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వస్తుంది. అదే మనం ఇరిడోపోరస్తో పుడితే పింక్ అండ్ రెడ్ కలర్లోకి అయితే వస్తాయి మనకి. సో ఇలాగా 3 రకాల జన్యులతో రకరకాల ఫిషెస్ అనేవి పుడతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా వీటికి వైబ్రెంట్ కలర్స్ అనేవి ఎలా వచ్చినాయో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ కూడా వీటికి ఇంజక్షన్తో పెయింట్లు వేస్తున్నారు, పెయింటింగ్ కొట్టేస్తున్నారు అంటున్నారు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేయకండి. సో ఫర్ ద మోర్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం షార్ట్ని అయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.